మధ్యప్రాచ్య రాజకీయాల్లో ఒక్కసారిగా ఊహించని సంచలనం రేగింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన దౌత్యపరమైన చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను గట్టి షాక్ ఇచ్చారు. ఇరాన్ డిమాండ్లకు ట్రంప్ సర్కారు లొంగిపోయిందంటూ ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఇరాన్ అణురంగాన్ని పూర్తిగా తుడిచిపెట్టకుండా కుదిరే ఎలాంటి రాజీ ఒప్పందమైనా మధ్యప్రాచ్య భద్రతకు కోలుకోలేని ముప్పుగా మారుతుందని నెతన్యాహు ప్రభుత్వం హెచ్చరించింది. వాషింగ్టన్ అనుసరిస్తున్న ఈ మెతక వైఖరిని నిలదీసింది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న రహస్య చర్చల్లో ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమంపై కొన్ని పరిమితులు విధించడం, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ద్వారా తనిఖీలను పునరుద్ధరించడం, దానికి బదులుగా ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షలను సడలించడం వంటి అంశాలు ప్రధానంగా తెరపైకి వచ్చాయి. అయితే ఈ ప్రతిపాదనలపైనే ఇజ్రాయెల్ నిప్పులు చెరుగుతోంది. ఆంక్షల సడలింపు ద్వారా ఇరాన్కు బిలియన్ల కొద్దీ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అందుబాటులోకి వస్తాయని, ఆ నిధులతో ఇరాన్ తన సైనిక సామర్థ్యాలను విపరీతంగా పెంచుకుంటుందని ఇజ్రాయెల్ భద్రతా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆర్థిక ఉపశమనం వల్ల ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని మరింత విస్తరించుకునేందుకు ట్రంప్ స్వయంగా మార్గం సుగమం చేస్తున్నారని నెతన్యాహు వర్గం మండిపడుతోంది. ఆంక్షలు తొలగించడం వల్ల లభించే భారీ నిధులను ఇరాన్ మిడిల్ ఈస్ట్లోని తన మిత్రవర్గాలకు, ఇరాన్ అనుకూల శక్తులకు బహుమతిగా అందిస్తుందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా లెబనాన్లోని హెజ్బుల్లా, గాజాలోని హమాస్ వంటి సాయుధ బలగాలకు ఈ నిధుల ద్వారా మరింత ఆర్థిక, సైనిక బలం చేకూరుతుందని నెతన్యాహు స్పష్టం చేస్తున్నారు. అమెరికా మాత్రం యుద్ధం, ప్రత్యక్ష సైనిక ఘర్షణల కంటే దౌత్య చర్చల ద్వారానే ఇరాన్ అణు విస్తరణను అడ్డుకోవచ్చని గట్టిగా నమ్ముతోంది. కానీ ఇజ్రాయెల్ ఈ హామీలను పూర్తిగా తిరస్కరిస్తోంది. గత ఒప్పందాల వల్ల ఇరాన్ అణు ప్రాజెక్టులు కేవలం కొద్ది రోజులు ఆలస్యమయ్యాయే తప్ప మూల సమస్య పరిష్కారం కాలేదని, వారి అణు మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఏకైక మార్గమని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇటీవలి కాలంలో గాజా యుద్ధం, లెబనాన్ సరిహద్దు ఘర్షణలు, సిరియా, ఇరాక్ల్లో ఇరాన్ అనుకూల బలగాల దాడులు, ఎర్ర సముద్రంలో హౌతీల అరాచకాలతో మధ్యప్రాచ్యం ఇప్పటికే అగ్నిగుండంలా మారింది. ఇరాన్తో యుద్ధం మరింత తీవ్రమైతే సముద్రధారలు అమాంతం పెరిగి అంతర్జాతీయ వాణిజ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అమెరికా తన సొంత లెక్కలతో చర్చలకు మొగ్గు చూపుతోంది. ఈ పరిణామాలను సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. అయితే ట్రంప్ అణు ఒప్పందానికి ఓకే చెప్పినప్పటికీ తమ జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడితే అంతర్జాతీయ ఒప్పందాలతో నిమిత్తం లేకుండా ఇరాన్పై స్వతంత్రంగా సైనిక చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయెల్ వెనుకాడబోదని నిపుణులు అంటున్నారు.